Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే సీజనల్ స్పెషల్ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తింటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చింత చిగురు ఎండు రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీని ప్రిపేర్ చేయడానికి ఇలాగా లేతగా ఉన్న చింత చిగురును తీసుకోవాలి. మార్కెట్లో చింత చిగురు అని చెప్పి ముదర ఆకులు ఇస్తున్నారు. అవి కర్రీకి టేస్ట్ రావు కనుక చూసుకుని లేత చింత చిగురును తీసుకోవాలి. ఈ చింత చిగురును తీసుకుని 2 లేక 3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ చింత చిగురుని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. లేదు అంటే అరచేతిలోకి చింత చిగురును తీసుకుని నలుపుకునైనా చేసుకోవచ్చు. చాప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు రొయ్యలను తీసుకోవాలి. ఎండు రొయ్యలను తల తోక లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మరి పెద్దవి కాకుండా అలాగని చిన్నవి కాకుండా ఈ సైజ్ ఎండు రొయ్యలను తీసుకుని వాటర్తో ఇసుక లేకుండా 2 లేక 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలను పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని ముందుగా క్లీన్ చేసిన ఎండు రొయ్యలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకున్న రొయ్యలను కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆ కడాయిలోనే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా కొంచెం వేగాక చాప్ చేసుకున్న చిల్లీస్ను వేసుకుని వేపుకోవాలి. 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 స్పూన్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న ఎండు రొయ్యలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ని వేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో చిల్లీ పౌడర్ తక్కువ వేసుకుని చిల్లీస్ను ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మిక్స్ చేసుకుని తర్వాత ముందుగా కట్ చేసుకున్న లేత చింత చిగురును వేసుకోవాలి. మనము తీసుకున్న ఎండు రొయ్యల క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ చింత చిగురును వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గాక ఒకసారి కలుపుకుని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నీరు ఎగిరే వరకు మూతను పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూతను తీస్తే చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యిందో. చాప్ చేసిన కొత్తిమీరను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకుంటే
చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చింత చిగురు ఎండు రొయ్యల కర్రీని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అది ఒక్కసారి మీరు కూడా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అండ్ మీకు ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.